గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. తక్కువ మంది సంఖ్యాబలం తక్కువ ఉన్న వైసీపీ ఒక సీటును సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్టీ నుండి దీంతో ఈ ఎన్నికలలో అధికార పార్టీల అభ్యర్థులు తమ బలం నిరూపించుకోలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. అయితే మరోవైపు వైసీపీ నాయకులు ప్రజల మద్దతు తమ వైపు మళ్లుతుందని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అధిక సంఖ్యాబలం ఉన్న టీడీపీ విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ ని మిగిల్చింది. 10 స్థానాలకు జరిగిన ఈ పోటీలో టీడీపీ పరాభవాన్ని ఎదుర్కొనగా వైసీపీ మాత్రం సింగిల్ సీట్ దక్కించుకుంది. వైసీపీ తరపున పోటీ చేసిన పద్మావతి 50 ఓట్ల మెజారిటీతో విజయం చేజిక్కించుకున్నారు. కూటమికి 63, వైసీపీకి 32, సిపిఐ, సిపిఎంలకు 2 చొప్పున ఉండగా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని సిపిఐ జనసేన సభ్యులు ప్రకటించినట్లు సమాచారం. నిజానికి 44 ఓట్లు సాధించిన వారికే స్టాండింగ్ కమిటీ దక్కే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి విజయం పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఊహించని విధంగా వైసీపీ తరపున పద్మావతి 50 ఓట్ల మెజారిటీతో సీటు దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, అలాగే వైసీపీకి కూటమి కార్పొరేటర్లు ఓట్లు వేశారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా దీంతో ఎన్నికలు రద్దు చేయాలంటూ జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రొసీజర్ కరెక్ట్ గా లేదని పై అధికారులకు తెలియజేశామని, దానికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ పంపించారని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ విశాఖలో కూటమి ప్రభుత్వానికి ఊహించిన ఫలితాలు రాకపోవడం నిరాశ మిగిల్చిందని తెలుస్తోంది. ఇది వైసీపీ పార్టీకి అనుకూలంగా మారుతుందో, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.